హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు చిత్రసీమలో తొలిసారి పద్మశ్రీ అవార్డు అందుకున్న లెజెండరీ నటుడు ఆయన. తెలుగు సినిమా అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న సమయంలోనే ₹1,00,000 పారితోషికం అందుకున్న తొలి సూపర్ స్టార్ ఆయన. కట్ చేస్తే చివరకు పూటకు కూడా గతి లేని పరిస్థితుల్లో అతి దారుణంగా ఆయన చనిపోయారు. 3 భార్యలను పెళ్లి చేసుకున్నారు. చివరకు అనాథలా మిగిలారు. ఆయన చివరి రోజుల్లో గడిపిన జీవితం చూస్తే కన్నీళ్లు రాకమానవు. ఆయన మరెవరో కాదు, చిత్తూరు వి నాగయ్య గారు. ఆయన జీవితం ఒక గుణపాఠం. 3 పెళ్లిళ్లు చేసుకున్నా కూడా వారసులు లేక అలమటించారు. అసలు ఆయన ఎలా ఎదిగారు, ఆయన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, 3 పెళ్లిళ్లు, ఇంకా వ్యక్తిగత జీవితం గురించి, అలాగే ఆయన ఎలా పతనమయ్యారు, చివరకు ఎలా చనిపోయారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. నాగయ్య గారి గొప్పతనం గురించి ఇప్పటి తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోక తప్పదు. నాటి మేటి విద్యావేత్త, భారతదేశ రాష్ట్రపతిగా రాణించిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఓసారి మద్రాసులో విడితి చేశారు. చిత్తూరు వి నాగయ్య మర్యాద పూర్వకంగా వారిని కలిసేందుకు వెళ్లారు. కుశల ప్రశ్నలు అడుగుతుండగా ఒక రాజకీయ నాయకుడు వచ్చి రాధాకృష్ణన్ గారికి పాదాభివందనం చేశాడు. రాష్ట్రపతి అతన్ని వారిస్తూ, నా కాళ్ళ మీద పడితే నీకేం పుణ్యం వస్తుంది, ఇక్కడ ఎదురుగా పూజ్యులు నాగయ్య గారు ఉన్నారు, వారి కాళ్ళను తాకండి, ఏదైనా పుణ్యం వస్తుంది అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికీ ఆనాటి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దట్ ఈస్ నాగయ్య గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కంటే ముందు తరంలో స్టార్ హీరోగా చక్రం తిప్పారు నాగయ్య గారు. నిజ జీవితంలో పిల్లలు లేకపోవడంతో తన తరువాత తరం వారైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మిగిలిన నటీనటులందరినీ తమ సొంత బిడ్డలుగా భావించేవారు. ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే భానుమతి గారు నాగయ్య గారు వస్తున్నారంటే లేచి నుంచునేవారు. అంత గౌరవం ఉండేది నాగయ్య గారంటే అందరికీ ఆ రోజుల్లో. నటుడిగానే కాదు, మనిషిగా కూడా నాగయ్య గారు చాలా గొప్ప వ్యక్తి. ఇక నాగయ్య గారి నేపథ్యం చూస్తే మొదటి నుండే ఆయనను కష్టాలు నీడలా వెంటాడాయి. సినిమాల్లోకి రాకముందు నుండే ఆయన ఇంట్లో వరుస మరణాలు చోటు చేసుకున్నాయి. ఒకానొక దశలో చనిపోవాలి అని కూడా అనుకున్నారు. కానీ వాటిని దాటుకుని ఎలా ఎదిగారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన పూర్తి పేరు ఉప్పలదడియం నాగయ్య. 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో ఉప్పలదాడియం రామలింగేశ్వర శర్మ, వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు నాగయ్య గారు. నాగయ్య గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. నాగయ్య గారి ముత్తాతలు బాగా ఆస్తిపాస్తులు కలిగి ఉండేవారు. వాళ్ళ నాన్నగారి తరం వచ్చేసరికి అంతా పోగొట్టుకున్నారు. అందుకే వాళ్ళ నాన్నగారు రెవెన్యూ ఆఫీస్ లో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి పదవీ విరమణ చేశాక నాగయ్య గారి కుటుంబం చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసింది. హై స్కూలులో చదువుతున్నప్పుడే తండ్రి శిక్షణలో నాగయ్య గారు సంగీత పాఠాలు నేర్చుకునేవారు. స్కూల్లో ప్రదర్శించే నాటకాల్లో ప్రహ్లాదుడిగా, శ్రీకృష్ణుడిగా వేషాలు వేసేవారు. నాటకాల్లో కూడా మంచి అనుభవం సంపాదించుకున్నారు. అలాగే కాలేజ్ రోజుల్లో రాజకీయాల పట్ల కూడా ఆసక్తి కనబరిచేవారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కలెక్టరేట్ లో గుమస్తా ఉద్యోగంలో చేరారు. తన 19వ ఏట ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాగయ్య గారికి పెళ్లయింది. అప్పటి వరకు సంగీతం, పాటలు, నాటకాలతో సరదాగా సాగిపోతున్న నాగయ్య గారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అతని భార్య ఒక బిడ్డను ప్రసవించి మరణించింది. కొన్నాళ్లకు ఆ పాప కూడా కాలం చేసింది. కొన్నాళ్ల తర్వాత తన నాటకాలు చూసి ప్రభావితులై ఓ కుటుంబంలోని అమ్మాయిని నాగయ్య గారు ద్వితీయ వివాహం చేసుకున్నారు. వీరి సంసారం ఆనందంగా నడుస్తూ ఉండగా రెండవ భార్య కూడా ప్రసవ వేదన తట్టుకోలేక మరణించింది. తన కొడుకుకి జరిగిన విషాదాలను తట్టుకోలేక మరికొద్ది రోజుల్లోనే, అంటే 1936లో తండ్రి కూడా చనిపోయారు. ఇలా కుటుంబంలో వరుస మరణాలు నాగయ్య గారిని బాగా కృంగదీశాయి. దాంతో నాగయ్య గారికి జీవితం మీద విరక్తి కలిగింది. చనిపోదామని కూడా అనుకున్నారట. స్నేహితులు అడ్డుపడడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. మళ్ళీ బెంగళూరులోని హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీకి పాటలు పాడడం మొదలు పెట్టారు. నాగయ్య గారు పాడిన రికార్డులు బాగా అమ్ముడైపోయాయి. కానీ వాటి ద్వారా మంచి పేరు వచ్చిందే గాని పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. దాంతో సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. సినిమాల్లో అవకాశం కూడా అంత ఈజీగా రాలేదు. సినిమా రంగంలో ఎలాగైనా అడుగు పెట్టాలని తనకున్న పరిచయాల ద్వారా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి సిఫార్సుతో దాదాసాహెబ్ పాల్కే గారి దగ్గర ఎడిటర్ గా కూడా చేశారు. ఓసారి నాగయ్య గారికి పానగల్ పార్క్ లో ఆనాటి సినీ ప్రముఖుడు బిఎన్ రెడ్డి గారు తారసపడ్డారు. నాగయ్య గారికి బిఎన్ రెడ్డి గారు బాల్య స్నేహితుడు. ఆ పరిచయంతో హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి ఇంకా మరికొందరు రోహిణి పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా తీసిన గృహలక్ష్మిలో నాగయ్య గారికి ఓ వేషం ఇప్పించారు. అలా 1938లో వచ్చిన గృహలక్ష్మి సినిమాలో నాగయ్య గారు మొదటిసారిగా వెండి తెరకు పరిచయమయ్యారు. వాహిని బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా 1939లో వందే మాత్రం సినిమాని నిర్మిస్తూ అందులో హీరోగా నాగయ్య గారిని తీసుకున్నారు. కాంచనమాల హీరోయిన్ గా నటించింది. నాగయ్య గారే సంగీత దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు. వందే మాత్రం సినిమా దిగ్విజయంగా ఆడింది.
నాగయ్య గారికి మంచి పేరు వచ్చింది. తమిళ్లో కూడా నాగయ్య గారు హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వాహిని వారు 1941లో తీసిన దేవత సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రను నాగయ్య గారు పోషించారు. ఆ పాత్ర ప్రభావమో ఏమో గాని ఆ సమయంలో నాగయ్య గారు అనుకోకుండా ఒక అమ్మాయికి దగ్గరయ్యారు. ఆ తరువాత ఆ అమ్మాయిని నాగయ్య గారు ఓ దేవాలయంలో 3వ వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా సంతాన భాగ్యం కలగలేదు. అలా నాగయ్య గారు 3 పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ పిల్లలు లేకుండా పోయారు. ఇక ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ అప్పుడు ఉన్న తెలుగు సినిమా స్థితిగతులను మార్చేసి నాగయ్య గారిని స్టార్ హీరోగా చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా నాగయ్య గారిని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టాయి. వాటిలో మొదటిది 1943లో కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వాహిని సంస్థలో వచ్చిన భక్తపోతన. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం కూడా నాగయ్య గారే నిర్వహించారు. భక్తపోతన సినిమా అఖండ విజయాన్ని సాధించింది. పోతన పాత్ర కోసమే నాగయ్య గారు పుట్టారని పత్రికలు ప్రశంసించాయి. ఈ సినిమా ఇచ్చిన విజయంతో 1943లో సొంతంగా రేణుకా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ నెలకొల్పి భాగ్యలక్ష్మి అనే సినిమాను తీశారు. 1946లో వచ్చిన త్యాగయ్య అనే సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, సంగీత దర్శకత్వం బాధ్యతలు చేపట్టి సినిమాను డైరెక్ట్ చేశారు కూడా. త్యాగయ్య సినిమా విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. నాగయ్య గారి పేరును దశ దిశలా వ్యాపింపజేసింది ఈ సినిమా ఒక్కటి చాలు ఆయన గాత్రం గురించి చెప్పడానికి. భక్తుడు అంటే ఇలాగే ఉంటారా అనిపించేంత గొప్పగా చేశారు. ఈ సినిమాలో త్యాగయ్యగా నాగయ్య గారి నటన చూసి మైసూర్ సంస్థానంలో నాగయ్య గారికి ఘన సన్మానాలు జరిగాయి. తిరువాన్కూర్ మహారాజు ఆయనకు అభినవ త్యాగరాజు అనే బిరుదును ప్రదానం చేశాడు. మైసూర్ మహారాజు వెండిపల్లెంలో 101 బంగారు కాసుల కానుకగా ఇచ్చాడు. త్యాగయ్య సినిమా తర్వాత నాగయ్య గారు కొడంబాకంలో 52 ఎకరాల తోటను కొనుగోలు చేశారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే త్యాగరాజ కీర్తనలు పాడుకోవటానికి ఒక ఆడిటోరియం ను సొంత ఖర్చుతో నిర్మించారు. వాణిమహల్ అని పేరు పెట్టారు. ఇప్పటికీ అది చెన్నైలో రన్ అవుతూనే ఉంది. తరువాత 1946లో స్వర్గసీమ సినిమాకు కూడా నాగయ్య గారే సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే గాన గంధర్వుడు ఘంటసాల గారిని నేపథ్య గాయకుడిగా పరిచయం చేశారు. ఆ తరువాత 1947లో వచ్చిన యోగి వేమన సినిమా కూడా అఖండ విజయం సాధించింది. ఈ సినిమా ప్రభావం ప్రజల్లో ఎంత బాగా పడిందంటే ఈ సినిమా చూశాక ముమ్మడివరంలో ఓ బాలుడు యోగిగా మారి బాలయోగిగా ప్రసిద్ధి చెందాడు. అంతేకాకుండా నాగయ్య గారు పోషించిన పాత్రల ప్రభావం వలన అప్పటి జనాలు నాగయ్య గారిని నటుడుగా కాకుండా ఓ గొప్ప మనిషిగా చూసేవారు. ఆయన నడిచి వస్తుంటే ఆయన పాదాల మీద పడి అభిషేకాలు చేసేవారు. అప్పట్లో ఆయనకున్న పాపులారిటీ కారణంగా సినిమాలకు 40 నుండి 50 వేలు తీసుకునేవారు. ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నారు. చెన్నై నగర వీధుల్లో ఏ వీధికి వెళ్లినా అందులో నాగయ్య గారికి ఓ ఇల్లు ఉండేది. ఖరీదైన కార్లు, సొంతంగా నిర్మాణ సంస్థ, ఇలా కోట్ల విలువ చేసే ఆస్తుల్ని సంపాదించుకున్నారు. అప్పట్లో రిచెస్ట్ పర్సన్ గా ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. వయసు మీద పడిన కొద్దీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాల్లో నటించారు. కానీ విధి ఎప్పుడు ఒకేలా ఉండదుగా. అంతటి గొప్ప స్థితి నుండి నాగయ్య గారు అధపాతాళానికి పడిపోయారంటే నమ్మటం కష్టమే. అందుకు గల కారణాలు చెప్పుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి పేదరికంలో పెరగడం వలనో, చనిపోదామని తిరిగి బ్రతకడం వలనో, లేదా జీవితంలో తాను పోషించిన పాత్రల వలనో గాని నాగయ్య గారు మనిషికి చాలా విలువ ఇచ్చేవారు. తన వద్దకు సహాయం కోరి ఎవరు వచ్చినా కాదనకుండా సహాయం చేసేవారు. నిజానిజాలు తెలుసుకోకుండా డబ్బులు కట్టలు పంచేవాడు. అలాగే ఎవరైనా ఏదైనా భవనం నిర్మించాలని వస్తే మొత్తం ఖర్చు విరాళంగా ఇచ్చేసేవారు. ఎంతో మంది నాటి ప్రముఖ నటులు సైతం ఏదో ఒక రూపంలో ఆయన సాయం పొందిన వారే. ఎవ్వరికి వేషం లేకపోయినా, ఆహారం దొరకపోయినా నాగయ్య ఇంటికి వెళ్లేవారట. ఆయన ఇంట్లోని పొయ్యి రేంబవళ్లు మండుతూనే ఉండేదట. తన తమ్ముడి కుటుంబానికి ఆర్థికంగా విశేషమైన సహాయం చేస్తూ భూములు కొనిచ్చాడు. భార్య చెల్లెలు అయిన తన మరదలికి తన డబ్బుతో పెళ్లి చేసి పంపించాడు. కళాశాలలకు ఏటా చందాలు ఇస్తుండేవారు. సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్న సమయంలో సినిమా షూటింగ్ చూడడానికి వచ్చిన వారికి కూడా భోజనాల ఖర్చుకు వెనకాడకుండా పెట్టేవారు. సినిమాలు లాభాలు తెచ్చిపెట్టినప్పటికీ అనవసరమైన ఖర్చుల వల్ల మిగుల్చుకున్నది ఏమీ లేకపోయింది. త్యాగయ్య సినిమా తర్వాత నాగయ్య గారు కొడంబాకంలో కొనుక్కున్న 52 ఎకరాల తోటలో స్నేహితుల ప్రోద్బలంతో స్టూడియో కట్టాలనుకున్నారు. తర్వాత ఇబ్బందుల్లో ఉన్న ఓ స్నేహితుడికి సాయపడేందుకు ఆ తోటను తనఖా పెట్టారు. అతడు డబ్బు చెల్లించకపోవడంతో తోట వేలంలోకి వెళ్లిపోయింది. నాగయ్య గారిని నిండా ముంచిన సినిమా రామదాస్ అనే చెప్పాలి. ఈ సినిమా కోసం నాగయ్య గారి ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలా తనకు మించిన దానం, అపార దయాగుణం, అమితమైన మంచితనం, డబ్బు పట్ల జాగ్రత్త లేకపోవడం వల్ల ఆయన చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ₹1,00,000 పారితోషికం తీసుకున్న స్టార్ హీరో చివరకు ₹100 ఇచ్చినా చాలు నటిస్తాను అనే స్థితికి చేరుకున్నారు. సుమారు 330 సినిమాల్లో నటించినప్పటికీ 4,000 నోట్లోకి వెళ్లటానికి చాలా ఇబ్బందులు పడ్డారు. మూత్ర సంబంధ వ్యాధితో బాధపడుతూ 70 ఏళ్ల వయసులో 1973 డిసెంబర్ 30న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అప్పటికి నాగయ్య గారి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. సినిమా నటీనటులు చందాలు వేసుకుని ఆయన అంత్యక్రియలు జరిపారు.
విలపించారు. నాగయ్య గారి జీవితం ఎలా కొనసాగింది, ఎలా ముగిసిందో ఆయన మాటల్లో చెప్పాలంటే, ఎవ్వరూ పొందని గౌరవాన్ని పొందినవాడను నేను, ఎవ్వరూ పొందని అవమానాలను పొందినవాడను నేనే. తనకు మాలిన ధర్మం చేయకండి, అపాత్ర దానాలు చేయకండి, అందరినీ నమ్మకండి. నేను ఎన్నోసార్లు మోసపోయాను, అందరి మాట నమ్ముతాను, అందరినీ విశ్వసిస్తాను, అదే నా ఆర్థిక పతనానికి కారణమైంది అని ఆయన ఎన్నోసార్లు వాపోయారు. 1965లో భారత ప్రభుత్వం నాగయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అతిగా స్నేహితుల్ని నమ్మి అపాత్ర దానాలు చేస్తే ఏమవుతుందో అని దానికి నాగయ్య జీవితం ఓ చక్కటి ఉదాహరణ. ఇది ఫ్రెండ్స్ నాగయ్య గారి గురించిన విశేషాలు. నాగయ్య గారు నటించిన పాత్రల్లో ఏ పాత్ర మీకు బాగా ఇష్టమో కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.